ఆర్టీసీ ప్రైవేట్ అయితే డ్రైవర్ ఉండడు, కండక్టర్ ఉండడు, అధికారులు నువ్వే ఉండరు. మరి దీన్ని ఖచ్చితంగా వీళ్ళు గ్రహించాలి. ఈరోజు చిన్న చిన్న డ్యామేజ్లకు, ప్రమాదాలకు రిమూవల్ అని చెప్పేసి ఆర్టీసీలో లేకుండా చేస్తా ఉన్నారు. ఈరోజు అనంతపురం డిపో సంబంధించిన ఒక జయరామ డ్రైవరు చిన్న పొరపాటుతో బస్సు అప్సైడ్ అయ్యి కొద్దిగా లేడీ ప్యాసింజర్ చేయిపోయిన దాని కారణంగా ఈరోజు మేము ఏమి చేయలేమంటారో, తర్వాత దానికి సంబంధించి గాయపడిన వ్యక్తి ఎవరైతున్నారో మాకు ఫుల్గా టార్చర్ పెడుతున్నారో మేమేమి చేయలేమని చెప్పేసి వాళ్ళకు భయపడి ఇతనికి ఉద్యోగం ఇవ్వకుండా చెప్తా ఉన్నారు. ఒక సంఘటన చెప్తాను. సరే, మీరు వాళ్ళకు భయపడేటప్పుడు ఇటుపక్క ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా మీరు ఆలోచన చేయాలా. పెద్ద పెద్ద స్విచ్చెస్ అంటారు, మాకు డ్రైవర్ ముఖ్యమో, కండక్టర్ ముఖ్యమో, మెకానిక్ ముఖ్యమో, నేను వాళ్ళకంతా చేస్తా, ఇట్లా చేస్తా అని చెప్పేసి చేసింది ఏమీ లేదు. ఈరోజు గుత్తి డిపోలో ఒక సంఘటన జరిగింది. ఒక 3 నెలల కిందట ఒక బైక్ బస్సు మన డ్రైవర్ పోతున్నాడు, ఒక బైక్ కొద్దిగా తగిలి వానికి కాలు ఫ్రాక్చర్ అయితే అప్పటికున్న ఆడున్న మొత్తం అంతా వాళ్ళ బంధువులు అంతా వచ్చేసి ఆ డ్రైవర్ ని దాదాపుగా బ్రహ్మాండంగా దాడి చేశారు. ఎట్లా దాడి చేశా అంటే వెన్నెముక పుయ్యేటట్టుగా కొట్టారు. అతను ఇప్పుడు బెడ్ అయి ఉన్నాడు, లేవలేని పరిస్థితి. దానికి జవాబుదారీ ఒక్కరు కూడా నీకు ఎట్లుంది ఏముందని చెప్పేసి ఒక్క అధికారి కూడా పోయిన పాపను కూడా. మరి ఏమనుకుంటున్నారు వీళ్ళు? మనం బానిసలమా? ఏమన్నా వాళ్ళకి కార్యక్రమాలు ఏమైనా వచ్చినప్పుడు రండి రండి అని చెప్పి చెప్తారు. ఇటువంటి సంఘటన తెలిస్తే ఒక్కరు లేదు. మన డిపోలోనే మురళీకృష్ణ అనే కండక్టర్, పాండురంగ స్వామి ఒక డ్రైవరు కర్నూలు దాడి చేస్తే మనం పై పరిగెత్తాం కానీ ఒక్క అధికారి కూడా రాలా. గుర్తుంచుకోండి. నేను ఎందుకు చెప్తానంటే కొద్దిమంది అధికారులకు దాసోహం ఉన్నారు ఇక్కడ. మన కార్మికులు కూడా ఏదో చేస్తారని చెప్పేసి నువ్వు ఏదైనా ఇచ్చే సహాయం దాన్ని స్టాప్ చేయి, మరుసటి రోజు దాని రియాక్షన్ నువ్వు ఏం చేస్తాడు. ఇటువంటివి మనం తీసుకొని వెళ్ళాలా కార్మిక వర్గంలో. ఈరోజు దాడులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, కానీ మనమే పోతున్నాం యూనియన్లుగా. ఎఫ్ఐఆర్ పెడుతున్నారు, కొద్దిగా వస్తువులు పెడితే స్టేషన్ పేరు ఇచ్చి పంపిస్తా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు కొడతాం, చేస్తాం, చూస్తాం. ఈ పొద్దుట్టు కూడా ఇంకా రాని చాలా ఉన్నాయి. ఇంకా అటువంటి కార్యక్రమం డ్రైవర్లు, కండక్టర్లు పనిచేస్తా ఉంటే మోరల్ సపోర్ట్ లేకుండా ఏమనంటే వచ్చి కౌన్సిలింగ్ చేయి, నువ్వు అక్కడ బస్సు ఆపలేదు. అసలు బస్సు ఆపలేదు ఇతని సమానం చెప్పాలా. 100 మంది ఉన్నారు బస్సులో, ఎట్లా పడుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పాలి. కానీ గ్రూపుల్లో పెట్టేసి నీ సంజాయిషి ఒక 10-15 రోజులు బయట నిలబెట్టేసి అతని మానసిక శోభ గురి చేస్తా ఉన్నారు. మనం అంటున్నాం మేము పనిచేసేకి రెడీ ఉన్నాం, కానీ బస్సుల సంఖ్య పెంచాలా. బస్సుల సంఖ్య పెరగకపోతే ఇంకా నానాటికి మనం డ్యూటీ చేయలేని పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఇవన్నీ కలిపి కూడా ఈరోజు మొత్తం డిపిటిఓ గారికి మెమరడం జరిగింది. జిల్లాలో ఏదైతే మనకు సమస్యలు విపరీతంగా ఉన్నాయో, ఇక్కడ మన గ్యారేజ్ కార్యదర్శి ముత్యాలు గారు చెప్పారు ఎంఎఫ్ గారి పైన. ఇతనిపైన దాదాపుగా 1 సంవత్సరం నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఎందుకంటే ఇతను మాట్లాడే భాష వల్గర్. మేము చెప్పాం, అయ్యా రికార్డు చేయండి. ఆ రికార్డు చేసేస్తే ఎవరు రికార్డు చేయరు. దాంట్లో కొంతమంది అనుకూలురు, కొంతమంది వ్యతిరేకుల పైన కక్ష సాధింపు, అనుకూలుల పైన మొత్తం అంతా చెప్పాం. మా గ్యారేజీ కార్యదర్శి కూడా పెట్టండి, మీరు ఎవరికి ఏం అతిథులు కాదు. ఒకవేళ అతనికి సపోర్ట్ చేస్తూ ఎవరైనా మాట్లాడితే ఆ అధికారి కూడా వస్తుంది ఖచ్చితంగా. ఇది నా పర్సనల్ డిపో మేనేజర్ కాదు, నేను అన్ని చేస్తాను, అతనిగా చూస్తా, నేను అన్ని గాడిలో పెడతా అని చెప్తే ఈరోజు ఆయన కూడా నాకెందుకు లేని చెప్పేసి మొత్తం తనదారు చూసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ సందర్భంగా కేట్టింగా డిపో మేనేజర్ గారికి 3 మాటలు చెప్తున్నా. ఇప్పటి నుంచైనా సరే మెకానికల్ ఎంఎఫ్ ని దారిలో పెట్టకపోతే భౌతికంగా జరిగే దాడులకు మేము బాధ్యులు కాము అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అంత ఆవేశం ఉంది వర్కర్లలో. ఇష్టానుసారం మాట్లాడుతా ఉన్నాడు. సాటి సూపర్వైజర్లని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతా ఉన్నాడు. అతని మీద జాయిరాజన్ ఏమన్నా అసలు ఒక కార్మికుడిని రారా ఏం రా అని చెప్పుకుంటూ సూపర్వైజర్ని అసభ్యకరమైన లాంగ్వేజ్. ఒక ఏఎంఎఫ్ కూడా టార్గెట్ చేసి ఈ రోజు జనరల్ షిఫ్ట్ లో వేసి ఈ రోజు షిఫ్ట్ చేసినాడు. జనరల్ షిఫ్ట్ లో ఉన్నాం ఏఎంఎఫ్ ని షిఫ్ట్ చేశాడు. డిఎం గారు బట్టి ఏం పట్టించుకోవడానికి నాకెందుకు అని చెప్పేసి ఇవన్నీ వేదిక ఉన్న చోట ఖచ్చితంగా మాట్లాడతాం. అతని పద్ధతి ధోరణి మారకపోతే ఖచ్చితంగా మా పని చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అలాగే భవిష్యత్తులో మనం ఈ రోజు డిపిటిఓ గారికి ఏదైతే మెమరాండం ఇచ్చామో ఆ మెమరాండం సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు డిపోలలో డబుల్ డ్యూటీలు బాయ్కాట్ చేయండి. డబుల్ డ్యూటీలు బాయ్కాట్ చేస్తూ ఎవరి డ్యూటీ వాళ్ళు చేయండి. డ్రైవర్ కానీ డ్రైవర్ చేయండి, కండక్టర్ చేయండి. ఖచ్చితంగా యాజమాన్యం దారికి వస్తుంది. ఈరోజు ఆన్ కాల్ డ్రైవర్లు పిలుచుకొని చేస్తామన్నారు, చేసుకోండి, మనకేం సంబంధం లే.
అనే ఉద్యమం చేయడం మనం మన డ్యూటీలు మనం చేస్తా ఉన్నాం. ఎవరైనా డ్రైవర్కి ఆరోగ్యం బాగాలేకపోతే అతనికి ఆరోగ్యం బాగాలేకపోతే ఖచ్చితంగా శిక్షిస్తాం. అంతేగాని నాకు బాగలేదు నేను పోతానంటే ఏ పొద్దున నీకు ఏదైనా జరిగితే ఆ రోజు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఏదైతే మేము జిల్లా కమిటీగా పిలిపించామో ఆ పిలుపును ఖచ్చితంగా డిపో అధ్యక్ష కార్యదర్శులు ఇతరంతా కలిసి ఖచ్చితంగా సమర్థవంతంగా దాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ పరిష్కారం సంబంధంలో అది మీ విజయమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.